ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. కొందరు చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటికి కూడా మహర్షుల వారు చాలా విస్తారంగా సమాధానం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందులో ఒక ప్రశ్న పరిస్థితులను బట్టి చింతనలో హెచ్చుతగ్గులు మార్పులు ఉంటాయి కదా అంటూ అడుగుతూ వచ్చారు. అవును, ఉంటాయి. ఒక్కొక్కప్పుడు జ్ఞాన ప్రకాశం ఉంటుంది సుమా. అప్పుడు నీ చింతన చాలా సులభమవుతుంది. ఇతర సమయాల్లో నీవు ఎంత ప్రయత్నించినా ఏదీ సాధ్యపడదు. దానికి ముఖ్య కారణం సత్వరజస్తమో గుణాల వల్ల. అందుకని ఒక సందర్భంలో మహర్షుల వారు గుణరహితమై బంధరహితమై నిలిచినటువంటి మనస్సులోనే సత్యము ప్రకాశిస్తూ ఉంటుందని చాలాసార్లు చెప్పారు. ముఖ్యంగా రజో తమో గుణములను ఆవలికి నెట్టి ఈ మనస్సుని సత్యం వైపుకి, శుద్ధ సత్వం వైపుకి నిలిచి ఉన్న స్థితిలో ఆ శుద్ధ సత్వ మనస్సే అహంస్ఫురణగా ప్రకాశిస్తుందని చాలాసార్లు మహర్షులు వారు చెప్పటం జరిగింది. ముఖ్యంగా నీవు ఎంత అనుకున్నా స్థితిగతులు వాని వల్ల చింతనలో మార్పు ఉంటుందా అని అంటున్నావు. ఉండదు. అసలు స్థితిగతులకి ఆత్మచింతనకి ఎట్టి సంబంధం ఉంది? కాకపోతే ఇప్పుడు నీకు కర్తృత్వ బుద్ధి బాగా ఉండటం వల్ల ప్రతిదానికి నీవు కర్తనను అనుకుంటున్నావు. నీవెప్పుడైతే కర్తృత్వాన్ని విడనాడుతావో అప్పుడు నీవుగా నీ సహజ స్థితిలో నిలిచి ఉంటావు. ఇప్పుడు కూడా ఉన్నావు. ఆత్మ లేనిదే అహంకారానికి తావులేదు కదా. అసలు అహంకారం ఉందేమో చూడు. నేను నాదేని అంటున్నావుగా, ఆ నేను ఉందేమో చూడు. అది పూర్తిగా ఊహాజనితము, మాయావి. అది ఒక పిశాచం లాంటిది. దాని జోలికి పోవద్దు. దాన్ని వెంట తీసుకుని ఈ మాయలోకి ఎందుకు పరిగెడతావు? విచారించు. నీవుగా నిలిచి ఉండు అంటూ హెచ్చరించారు మహర్షులు వారు. కాబట్టి నీ చింతనకి, ఆత్మచింతనకి, అహంస్ఫురణకి నీ ఆలోచనే అది ఒక పెద్ద అడ్డు. మరి కర్తృత్వ బుద్ధి వచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ ఏర్పడుతున్నాయి. మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా అనుగ్రహం చేతనే ఆత్మ ప్రకాశిస్తుంది. అనుకోవచ్చు, ఆత్మకు అన్యం లేదు కదా, అనుగ్రహం ఎవరి మీద చూపిస్తుందని. ఇక్కడ కూడా రెండు నేనులు లేవు. నీవు ఆత్మవై ఉంటూ దేహాత్మ బుద్ధి కలిగి ఉన్నావు కాబట్టి ఆ విధంగా చెప్పటం జరిగింది. ఉన్నదేమో చూడు. చూడలేకపోతే ఆ ఉच्चతర శక్తికి పూర్ణ శరణాగతిగా అది చూసుకుంటుంది. వ్యక్తిత్వ నాశమే కావలసింది. ఆత్మ కొత్తగా రాదు. ఆత్మజ్ఞానం వచ్చిపోయేది కాదు. దానికి ఉదయాస్తమానాలు ఉండవు కదా. ఎప్పుడూ ఉండేది పొందటం ఏమిటి? లేని దాన్ని పోగొట్టుకోవటం ఏంటి?
కాబట్టి అహంకారం ఉందేమో చూడు, వ్యక్తిత్వం ఉందేమో చూడు. ఈ వ్యక్తిత్వము, పరిమితత్వము, ద్వైత బుద్ధి, మనం ఇక్కడ మరి అజ్ఞానం అనే చెప్పుకుంటున్నాముగా. అసలు అజ్ఞానమే లేదుగా, ఉన్నదే స్వరూప జ్ఞానము. కాబట్టి ఒక్క విచారముతోనే నీవుగా నిలిచి ఉండే అవకాశం ఉంది. అవకాశమని ఎందుకంటున్నారు? నీ దృష్టి అంతా మాయలో ఉన్నది, ఇంద్రియ వ్యాపారాల వెంట పరిగెడుతున్నది. జగత్తు సత్యమని, జీవుడు సత్యమని, జనన మరణాలు సత్యమని భావిస్తున్నావు. కాసేపు నిద్రపోతే ఏమైంది? అదృశ్యమైపోయింది కదా. అయినా నీవు నిద్రలో ఉన్నావు కదా. దేహస్ఫురణ లేకపోయినా ఏ స్థితి అయితే ఉన్నదో అది నీ సహజత్వము. అందుకని ఈ జాగ్రత్తావస్థలో, నిద్రలో ఉన్నటువంటి సుషుప్తావస్థలో ఉన్న సత్యాన్ని ఇక్కడ కూడా ఉన్నది. అది కొత్తగా రాదు. నీవు చెయ్యవలసింది అంతర్ముఖంగా లోదృష్టి కలిగి ఉండు. చింతావిహీనంగా నీకే తెలుస్తుంది. ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయని, అందులో మార్పు ఉంటుందని, నీవు ఎప్పుడూ నిలకడగానే ఉంటావని, నీ సహజత్వంలో మార్పు ఉండదని, ఉన్నానన్న ఎరుక దానికి మొదలు చివర ఉండదని, అది అఖండమైనటువంటి పూర్ణ జ్ఞానమని నీవే తెలుసుకుంటావు. ఆత్మపరంగా ఉన్నానన్న ఎరుక అది కొత్తగా రాదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కనుక విచారించు నాయన. సర్వకాల సర్వావస్థల యందు ఆత్మస్థితిలో మార్పు ఎక్కడ ఉన్నది? జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఒక రీతిగానే ఉంటుంది కదా. నీవు దేహాలను మార్చుకుంటూ స్థూల దేహంతో స్థూల జగత్తుని, సూక్ష్మదేహంతో స్వప్న లోకాలని, మరి కారణదేహంతో నిద్రావస్థని అనుభవిస్తూ ఉన్నావు కదా. ఈ 3 అవస్థలు దాటిపో. అప్పుడు నీ సహజత్వము నీకే తెలుస్తుంది. తురేయమే నీ సహజత్వము. అక్కడ సృష్టి ఎక్కడ, జీవుడు ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ, నీవనుకునే పరిస్థితులు ఎక్కడ? పరిస్థితులను బట్టి మార్పు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. అటువంటిది ఏది ఉండదు. సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై నిలిచి ఉండేది నీ సహజత్వం. అదే ఉన్నానన్న ఎరుక. అది ఏదీ కొత్తగా రాదు. ఇప్పుడు కూడా నీవు అదేను. మరిప్పుడు చూస్తున్నది దేహాదులు, జగత్తు, సంసారము కనపడిపోయే విషయమే కదా. ఈ దృశ్యమాన ప్రపంచమంతా కూడా అదృశ్యమైపోతుంది. ఏదీ నిలవదు. ఆలోచన లేని మనస్సు దాని మూలంలోనే ఉంటుంది, అహంస్ఫురణగా. ఇప్పుడు కూడా నీవు అదేను. కొత్తగా ఏదీ రాదు. పరిస్థితుల ప్రభావం అనేది ఆత్మ మీద ఉండదు. నీవుగానే నిలిచి ఉన్నావు. కాకపోతే నీ ఆలోచనలు, నీ ప్రయత్నము, నీ సాధన అంటున్నావే, అవన్నీ అడ్డుగా ఉంటాయి నీ సహజత్వానికి. అయత్న సిద్ధమయ్యే దానికి నీ ప్రయత్నం ఏమిటో ఒక్కసారి పరిశీలించు. మంచిది. మౌనమే నీ సహజత్వం.